బతుకు జీవుడా అనుకుంటా అని చెప్పించేసి తప్పుడు పనులు చేసి వాళ్ళు ఫలితం ఇప్పుడు అనుభవిస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏదో పాపం చేసుకున్నారండి. ఏదో పాపం చేసుకుంటే ఇటువంటి వాళ్ళు బారిన పడతారు. అంతకుముందు వాళ్ళ నాన్న రెడ్డి ఆయన చచ్చిపోడు కాబట్టి మంచివాడు అయిపోడు, కానీ మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి కంటే అతనేం తక్కువేం కాదు. ఇతను మరీ మాంసం తింటా ఎముకలు మెళ్ళ కట్టేసుకున్నాడు, కానీ అతను మాంసం తినేసి మూతుడుసుకుని బయటకు వచ్చే రకం అన్నమాట. వీళ్ళంతా నరమాంస భక్షకులు అండి, వీళ్ళు మ్యానిటర్స్. అంటే పులులు నరమాంసం తింటాయి, వీళ్ళు ప్రజల తాలూకు సంపదని వాళ్ళ అభివృద్ధిని తినేస్తారు. ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టారు. 2009 నుంచి వాళ్ళు 2004 నుంచి 9 వరకు అదే జరిగిందా? మరి దరిద్రం పట్టుకుంది. 2004లో మొట్టమొదటిసారిగా దరిద్రం పట్టుకుంది మన ఉమ్మడి రాష్ట్రానికి. ఇప్పుడు మరి శశిధర్ రెడ్డి గారు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి పొంచి ఉన్న పెనుముప్పు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, ఆ సునామీ అక్కడ పడిపోయింది వచ్చి. అది విలయ విధ్వంసం అయిపోయింది. అదంతా విలయం సృష్టించేసాడు. శిథిలాలు శకలాలు మిగిలినాయి. ఇప్పుడు ఈ కూటమి గెలిచేటప్పటికి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. నేను మీకు చాలాసార్లు పదే చెప్పాను, ఎన్నికల ముందు కూడా మనం ఒక ఎన్నికల ముందు ఎన్నికలైన జస్ట్ రిజల్ట్స్ దండుపాళ్యం బ్యాచ్ అని పెట్టి నేను కూడా మనం ఇది పెట్టాను. మీ ఇంటర్వ్యూలో చెప్పాను, మీరు పల్లా అని చెప్తే కాదండి ఖండించి వీడికి అడ్రస్ లేకుండా పోతాడండి, ఆ ముఖం చూస్తే ఓటు ఎవడేస్తాడని నేను చెప్పాను. అవును, అదే జరిగింది. ఎందుకంటే ఆ ముఖం చూస్తే ఓటు ఎందుకు వేస్తారండి? అంతకుముందు అంటే వాళ్ళ అమ్మ కూడా తీసుకొచ్చి చేయట్టుకుని మా వాడు వాళ్ళ ఆమె చచ్చిపోయాడు, వాళ్ళ చిన్నాన్ని చంపేశారు, మా వాడిని కూడా చంపేస్తా అన్నారు. ఓసారి శారసేమండి అంటే ఏమో అనుకుని ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారు, తనది కాకపోతే తాటికి ఎదురెక్కమంటారు కొంతమంది, అంటే అన్నీ స్థిమితంగా ఉన్నవాడు. అలాగే వాళ్ళు సర్లే మంది ఏం పోతులే అన్నట్టుగా ఇచ్చారు. దాంతో తోలు తీరిపోయిన తర్వాత అర్థమైంది వాళ్ళకి. వాళ్ళు ఉనికికి భంగం వచ్చేసింది, వాళ్ళ భవిష్యత్తుకి భంగం వచ్చేసింది. వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకునే పరిస్థితి లేదు, వాళ్ళు కూడా వాళ్ళు తినే పరిస్థితి లేదు. వచ్చినప్పుడు రుద్రబాబు భయం వచ్చింది ఇతని మీద, ఒక రకమైన భయాందోళనకు గురయ్యారు. రుద్రబాబు ఇంక అనుకున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్ ఒక పనివాడికి ఒక పనికి మాలినాడికి, పెత్తందారికి మధ్య కాదు అది, ఒక పనివాడికి పనికి మాలినాడికి. అప్పుడు పేదలకు ఇచ్చిన టిట్కో ఇళ్ళు ఉన్నాయి కదా, నీకేం రోగం ఇవ్వటానికి, నీకేం నొప్పి, ఒక వాళ్ళు 5 ఏళ్ల పాటు నానా ఖాళీగానే ఉన్నాయి, రెడీ అయిపోయి ఇవ్వడానికి నీకేం రోగం. అందుకునే అలాంటి వాడిని సమర్థించిన వాడిని ఎవరిని కూడా క్షమించకూడదు. పోనీ ఇవన్నీ డబ్బుల కోసమో లేకపోతే వ్యక్తిగత కక్ష, మనుషులు చంపించేసి ఇంటికి డెలివరీ చేయటం, సుధాకర్ లాంటి వాడిని, డాక్టర్ గారిని, అనితారాన్ని, ఇలాంటి వాళ్ళు అందరినీ నువ్వు ఎంత హింస పెట్టేసావు. అబ్దుల్ సల్మాన్ నీ హయాంలోనే కదా, నాగమ్మ కడప జిల్లాలో, తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య, వీళ్ళు ఏం పాపం చేశారు? కనీసం లాండ్ ఆర్డర్ బాగుండాలి, అలా హత్యలే జరగకూడదు, కాపాడాలి అని ఉండాలి కదా నీకు, నీ ప్రజలు కదా వీళ్ళంతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆడపిల్లలను అత్యాచారం చేసినా, వాళ్ళు అలాంటి ఘోరాలు చేసినా అదే ఆఖరి రోజు అని చెప్పాడు. అలాగే అప్పుడు కూడా ఆడెవడో అలా చేసినాడు, దాచేపల్లిలో ఆడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరి తీసుకున్నాడు. నిన్న కాక మొన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఉత్తరాంధ్రలో జరిగింది, ఆడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రకమైన భయం ఉండాలి కదా. గంజాయి యువత అంతా పాడైపోయి వాళ్ళు మత్తులో తేలుతున్నారు. నువ్వు ఈ రకంగా మనుషులు నిర్వీర్యం చేసేసి రాష్ట్రాన్ని ఎందుకు పనికి రాకుండా చేసి నువ్వేం బాగుకుందామని, ఇవన్నీ సరిదిద్దుకోవటానికి వాళ్ళకి టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళ మీద హై ఎక్స్పెక్టేషన్ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం మీద, లోకేష్ చాలా విపరీతమైన ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే వీళ్ళు విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు, వీళ్ళు వేధించారు. బట్ ఈవెన్ దో ఇప్పుడు ఈ 30 రోజుల్లో 30 కార్యక్రమాలు అని చెప్పి కొన్ని వచ్చినాయి నాకు. దాంట్లో 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చారు. వృద్ధాప్య వితంతు పెన్షన్ 4,000 రూపాయలకి ఇచ్చారు వాళ్ళకి. దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు రెట్టింపు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ మొన్న చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. సో ఇవన్నీ కూడా రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం, పోలవరం నిర్మాణం పునఃప్రారంభం. సో వీటన్నిటికీ మళ్ళీ దాన్ని గాడిన పెట్టే ప్రయత్నమే కదా గత 5 ఏళ్లుగా జరిగిన దానికంతా కూడా. పెన్షన్ల విషయం తీసుకోండి, 4,000 చేస్తున్నారు, చేశారు. 3 నెలల పెండింగ్ 1,000 పెంచింది, ఏప్రిల్ నుంచి పెంచింది అమల్లోకి వస్తుంది. 2,000 అండి ఆయన దిగిపోతున్నప్పుడు ఉన్న పెన్షను. ఆ తర్వాత 2 ఇయర్కి 250 పెంచుతామని అన్నారు, 3,000 చేశారు. ఈ రోజున మళ్ళీ 4,000 అవ్వలా, అది
1000 రూపీస్ ఒక్కసారిగా పెరిగింది కదా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ, చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్నదాన్ని 1000 చేశాడు yes, అవును. 2014లో. ఉమ్, 1000ని 2000 చేశాడు. yes, అది దిగిపోయేటప్పుడు ఈయన 3000 చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. మలబద్ధకం ఉన్నవాడికి సుఖప్రసవం అవ్వదు, అంటే ముక్కుతా మూలుగుతా కానిస్తాడు పని. అలాగే 5 ఏళ్ళు పెట్టింది అతనికి దాన్ని 3000 చేస్తానికి. ఉమ్, అవునా కదా, yes, మన కళ్ళ ముందు చూసాం కదా. మరి అతను చాలా గొప్పవాడని ఎలాగంటారు? yes, అవును. వీళ్ళు 4000 చేస్తా ఉన్నారు. ఇవి ఎలా చేస్తావు అన్నాడు, చేసి చూపించారు. వాలంటీర్ లేకపోతే మేము డిస్ట్రిబ్యూట్ చేయలేమన్నారు. ఉమ్, వాళ్ళు లేకుండానే చేసి చూపించారు. ఏప్రిల్ నుంచి పెంచిన అమల్లోకి వస్తాను. ఏప్రిల్, మే, జూన్ 3000 + 4 7000 ఇంటికి వెళ్ళి అప్పు చెప్పారు 65 లక్షల మందికి. yes, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు టీఏలు, డిఏలు, హెచ్ఆర్లు, పిఆర్సీలు, జీతాలు పెరగటం, రకరకాల పిఆర్సీలు ఇలాంటి ఏమీ ఓరు బాబు మా జీతం వస్తే చాలరా బాబు అనుకున్నారు. ఒకటో తారీఖు జీతం వస్తే చాలు అనుకున్నారు. ముందు ఒకటో తారీఖు వస్తే కావాలనుకున్నారు. జీతం వస్తే చాలా, తర్వాత జీతం వస్తే చాలరా బాబు చాలా. అనుకున్న పరిస్థితి నెట్టేసండి. వాళ్ళందరికీ ఒకటో తారీఖుని కళకళలాడుతా అసలు వాళ్ళ పండగ వాతావరణం, సంక్రాంతి, దసరా, క్రిస్మస్, రంజాన్ ఒకే రోజు వచ్చినట్టు ఉందని పరిస్థితి. ఉమ్, అందరూ హ్యాపీ. ఇది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్నమాట. yes, అలాగే అమరావతిలో ఆ ఫారెస్ట్ జంగిల్ క్లియరెన్స్, పిచ్చి మొక్కలు కొట్టేసేసి వెలుతురు దేదీప్యమానంగా అసలు ప్రమాణ స్వీకారాన్ని ముందే మొదలెట్టేశారండి ఉమ్, అధికారులు. ఈయన ప్రాధాన్యత ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. yes, కరెక్ట్. మనసు తెలుసుకుని, రాజు మనసు తెలుసుకుని వాళ్ళు పనిచేస్తున్నట్టుగా. అలాగే పోలవరం విషయం కూడా లైన్లో పెట్టేస్తారు. డెఫినెట్గా పోలవరానికి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ రిక్వెస్ట్ మీద ఈయన హయాంలోనే పూర్తి చేస్తారు. అయితే ప్రకృతి సహకరించదు. ఈయన వెంటనే ఇయ్యాల చేసేయాలనుకుంటాడు, కానీ కుదరదు. 4 సీజన్లు పడుతుంది గ్యారెంటీ. 4 సీజన్ మినిమం. ఎందుకంటే మధ్యలో వరదలు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి.